సందర్భం కాదు అనిపించింది. కౌశిక్ గారు, ఒకటి నిన్న సీఎం మాట్లాడితే ఏమంటాడంటే కాంగ్రెస్ పార్టీలకు రావడానికి నాకు అక్కనే కారణము, నన్ను తీసుకురావడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషము, అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణమైనప్పుడు ఎందుకు ఈ రకంగా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఇప్పుడు సందర్భం ఇంతకుముందు అన్నట్లు కిషోర్ గారు అన్నట్లు సందర్భమే లేదా? సీరియస్గా చర్చ జరుగుతుంది, పద్ధతులు దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఎందుకు ఆమెను టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మరొకటి, ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు మనం చూసాం. సో అందులో సబితా ఇంద్రారెడ్డిని కూడా రావాలని కోరారు. సో ఆమె రాకపోవడం, నిరాకరించడంతో ఈరోజు సీఎంకి ఈ స్థాయిలో ఆగ్రహం వచ్చిందా, అందుకే టార్గెట్ చేశారా అంటే ఏం చెప్తారు? ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారికి వెనక నుంచి గుసగుసలు, అంటే సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కేటీఆర్ గారి చెవులు చెప్పే వ్యాఖ్యలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఆ సందర్భానుసారంగా మాట్లాడిన వ్యాఖ్యలే తప్ప ఇక్కడ ఎవరిని బూతులు కానీ పేర్ల ప్రస్తావన లేకుండా మాట్లాడిన సందర్భం. ఎందుకంటే కేటీఆర్ గారు ముందు సీట్లో ఉన్నారు, వారు వెనకాల వీరిద్దరు కూర్చొని చెవులో గుసగుసలు చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాటలు విన్న తర్వాత వారు మాట్లాడారు. ఎందుకంటే ఈ అక్కల మాటలు అంటే వారు ఇద్దరు ఈ కేటీఆర్ గారికి చెప్తా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారు విన్నారు కాబట్టి వారి గురించి ఆ సందర్భానుసారంగా మాట్లాడిన మాటలే తప్ప ఎవరినో వ్యక్తిగతంగా విమర్శించాలనో లేకపోతే వారి హక్కులకు భంగం కలిగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారు. ఎందుకంటే అలా కాంగ్రెస్ పార్టీ భావించుంటే దాదాపు 6 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దాదాపు హరీష్ రావు గారే 2 గంటల పైసలకు సమయం తీసుకున్నారు, కేటీఆర్ గారు మాట్లాడారు, జగదీష్ రెడ్డి గారు 1 గంట పైగా టైం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే ఇది అగౌరవపరచాలనో లేకపోతే వారికి టైం ఇవ్వద్దనో లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడొద్దనో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే ఎన్నడూ జరగని విధంగా నైట్ 3:30 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భం మనం ఈ 10 సంవత్సరాల కాలంలో చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగింది. ఎందుకంటే పద్ధతుల మీద చర్చ జరుగుతా ఉంది, 31వ తారీఖు లోపు బడ్జెట్ మీద ఆమోదించాలి కాబట్టి ఆ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఊకే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినప్పుడేమో ఇష్యూని డైవర్ట్ చేయడానికి సివిల్ సప్లై మీద అదేవిధంగా వేరే ఇష్యూస్ తీసుకొస్తాం. అంతకుముందు విద్యుత్ మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం జగదీష్ రెడ్డి గారు చేయడంతో అది వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అంతకుముందు ఆయన వేరే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ప్రజలకు తెలవకుండా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, ఆనాడు కూడా అదే చేశారు. ఎందుకంటే రోజు ఒక మీడియా స్టాండ్ క్రియేట్ చేసారు, ప్రజలకు అసలు విషయాలు తెలియకుండా ఏ విధంగా 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు కాలం వెళ్ళి తీసిండో అందరూ చూసారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మంచి పనులు చేస్తూ 2వ విడతకు సంబంధించి రుణమాఫీ చేసినప్పుడు కూడా దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి సివిల్ సప్లైలో జరిగినటువంటి అసలు ఏం జరగకున్నా కూడా దాని మీద చర్చ చేద్దాం, అసలు దాని లేదు జరిగిపోయినట్టు మొత్తం పెద్ద ఎత్తున ఏదో అవినీతి జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం మొన్న కూడా అదే జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అదును చూసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మంచి పనులు నిన్న సందర్భమే లేదు కదా చరణ్, నేను అడుగుతా నిన్న సందర్భం కూడా అక్కడ సరే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన లేదు కదా అక్కడ ఆమెను సడన్ గా ఏం చెప్తా ఉన్నా, కేటీఆర్ గారికి వెనక నుంచి గుసగుసలు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్తున్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకొకటి, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన నాయకురాలు ఏం కాదు. ఎందుకంటే 2004లో వారు కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు అప్పుడే మంత్రి ఇచ్చారు, 9లో మంత్రి ఇచ్చారు, 14లో వాళ్ళ కొడుకు కుమారుకి కార్తిక్ రెడ్డి గారికి ఎంపీ ఇచ్చారు, మళ్ళీ 14లో ఓడిపోతే 18లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వారు చాలా చేసిన విషయాన్ని చెప్పిండు. వారు నమ్ముకుంటే మీరు జూబ్లీ బస్ స్టాండ్ అంటే తప్పువాడా? ఎందుకంటే వారు సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి నమ్ముకొని కాదు చరణ్ గారు ఒకటి, సబితా ఇంద్రారెడ్డిని నమ్ముకుంటే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని నమ్ముకునే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. మరి ఆయన ఇప్పుడు ఏమైనా ఆగమయ్యాడా? మంచి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, సబితా ఇంద్రారెడ్డి గారు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆమె ఒక కాంగ్రెస్ పార్టీలో రండి అని చెప్పి చెప్పిన దాంట్లో వారు ఒక ముఖ్యులు. కానీ ఆమె నమ్ముకోనో లేకపోతే ఇంకో నాయకులు నమ్ముకోనో కాంగ్రెస్. కానీ మీరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి చేసిన కృషి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయలేదు సార్. నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో మేము కూడా ఫస్ట్ నుంచి మాకు తెలుసు ఎవరు ఉన్నారు దాని ఇప్పుడంటే ఏం చేశారు వాళ్ళు ఢిల్లీ వారి పేరు తెలియని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారి పేరు తెలియనటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రావాలా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్. మీరు ఎందుకు ఇప్పుడు టీడీపీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏముంది సార్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ. చరణ్ గారు నేను అడుగుతాను,
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు రావాలనేది కోమటిరెడ్డికి ఇష్టం ఉండేనా, జానారెడ్డికి ఇష్టం ఉండేనా? సార్ ఎవరు నేను అడుగుతున్నా, ఇట్లాంటి సీనియర్ నాయకుల పేర్లు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఇష్టం ఉండేనా చెప్పండి. సార్ ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శరత్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఈ అన్నిటి కాదు, శరత్ రెడ్డి అనే ఒక వ్యక్తి భక్త చరణ్ దాస్ రూపంలో ఒరిస్సాలో ఉన్న భక్త చరణ్ దాసు, ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, వారి ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీలో సంప్రదించి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తప్ప ఏదో సబితా ఇంద్రారెడ్డి గారు ఢిల్లీ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కల్పించి కాంగ్రెస్ పార్టీ తీసుకురాలా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు చాలా మందితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది తప్ప ఏదో సబితా ఇంద్రారెడ్డి గారినో లేకపోతే కార్తీ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉంటే. ఒక విషయం చెప్పండి, ఎందుకు నేను ఏమడుగుతున్నాను, ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడలే, నేను ఎందుకు మరి సబితా ఆ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని వెనక ఇంకేమైనా కారణం ఉందా? బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మాట్లాడిన భాషలో మేము మాట్లాడేది 1% మాత్రం. మేము ఏనాడు కూడా ఎవరిని కూడా అగౌరవపరిచే మాటలు కానీ అదేవిధంగా భాష విషయంలో కానీ ఎవరిని కూడా మీ బూతులు కానీ ఇంకోటి కానీ ఏమి మాట్లాడలే. ఆ అక్కలు నమ్ముకుంటే కొంత అంటే వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మోసపోయింది, మీరు కూడా మోసపోతారని చెప్పింది. దాన్ని ఏమన్నా తప్ప ఏమన్నా అదేమన్నా నిషేధించే ఓడా లేకపోతే దాన్ని పెద్ద రాతాంతం చేసే ప్రయత్నం చేస్తా అంటే ఒక్కొక్క రోజు ఒక ఇష్యూని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరుగుతా ఉంటారు, తక్కువ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప దాని పెద్ద భూతత్వంలో చూపించాల్సిన అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వారికి అన్ని రకాల అవకాశం ఇచ్చినా కూడా వారు కాంగ్రెస్ పార్టీ విడిచి వేరే పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఉన్నప్పటికీ ఆ టైంలో అక్కడ అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు గతంలో 2014 పోటీ చేసినప్పటికీ వారికి కాదని చెప్పేసి ఈమెకి ఇస్తే టికెట్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి ఎవరేం చేస్తారు? దానిలో సందర్భానుసారంగా మాట్లాడిన మాటలే తప్ప కావాలను వ్యక్తిగత ఎవరు అంటే అదేనా లేక కాదు చరణ్, అదేనా లేక నేను ఇంతకుముందు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ సొంత గుడికి రావాలని పిలుపునిచ్చారు. సో అందులో సబితా ఇంద్రారెడ్డిని కూడా రమ్మంటే ఆమె రాకపోవడంతో అంటే కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పోయిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ సంబంధించి అందరు రెడీగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా ఎవరిని తీసుకోవాలో ఎవరు తీసుకోవద్దు పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతా ఉంది తప్ప ఏదో రాజకీయ కక్షలతో కాంగ్రెస్ రాకపోవడంతో ఆ కోపంతో ఇట్లా ఈ రకంగా మాట్లాడారా? సార్ ఆమె రావడానికి రెడీగా ఉంది. చర్చలు కూడా జరిగిన సందర్భంలో చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే అంతా కూడా ఒక్కరు ఇద్దరు మినహా తప్ప గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప అందరు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇవాళ ఇది మాట్లాడుకున్నారు, రేపు